హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఒక స్టాక్లో సింపుల్గా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇన్ కేస్ మీరు కనుక మనం నిన్న అప్లోడ్ చేసిన టెక్నికల్ అనాలిసిస్లో ఎంట్రీ తీసుకోవటం అలా వీడియో చూడకపోతే ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ముందు ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఆ వీడియోలో ఎంట్రీ ఎలా తీసుకోవాలో చెప్పాను, ఈ వీడియోలో ఎగ్జిట్ ఎలా తీసుకోవాలో చెప్తాను. ఒక స్టాక్లో ఎంట్రీ ఏ లెవెల్స్లో తీసుకుంటున్నాం అనేది అంత ఇంపార్టెంటో ఏ లెవెల్స్లో ఎగ్జిట్ అవుతాం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే మనం ఇందాక రిలయన్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో రిలయన్స్లో కనుక మనం నవంబర్లో ఎంట్రీ తీసుకున్నట్లయితే స్టాక్ మీరు ఎగ్జిట్ తీసుకోవాలంటే మెయిన్గా స్టాక్ కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఎప్పుడైతే ట్రెండ్ చేంజ్ అయ్యి డౌన్ ట్రెండ్లోకి వస్తుందో సో అప్పుడే మనం కాషియస్లోకి రావాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నవంబర్లో మనం ఎంట్రీ తీసుకుంటే అక్కడ నుంచి స్టాక్ అప్ ట్రెండ్లో ఉండి మార్చి దాకా ఒక్కసారిగా స్టాక్ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళింది. సో ఎప్పుడైతే ఈ డౌన్ ట్రెండ్లోకి వెళ్తుందో ఇక్కడ ఒక బేస్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఆ బేస్ ఎప్పుడు ఫామ్ చేసింది అంటే ఆ డౌన్ ట్రెండ్లో ఫిబ్రవరిలో ఫామ్ చేసింది. ఓకే, ఈ ఫెబ్లో ఫామ్ చేసిన బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ని బ్రేక్ డౌన్ చేసింది. ఎప్పుడైతే ఈ ఫిబ్రవరిలో ఫామ్ చేసిన బేస్ని బ్రేక్ చేస్తుందో ఆ బ్రేక్ చేసి ఆ నెక్స్ట్ మంత్ క్యాండిల్ దాని బిలో క్లోజ్ అవుతుందో మనం అప్పుడు ఎగ్జిట్ తీసుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ మీరు దాని తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో రిలయన్స్ చాట్లోనే ఇక్కడ మీరు 2008 నుంచి 2017 ఆ కన్సాలిడేషన్ ఏదైతే ఉందో మీరు అది చూసుకున్నట్లయితే అక్కడ నుంచి స్టాక్ కంటిన్యూస్గా పెరిగి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా స్టాక్ లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ చేసినట్లు ఉండదు, ఎక్సెప్ట్ మన మార్చ్ కోవిడ్ టైంలో తప్పితే కంటిన్యూస్గా స్టాక్ హయ్యర్ హైస్ హయ్యర్ లోసే ఫామ్ చేసుకుంటూ వచ్చింది, ఎక్సెప్ట్ ఇప్పుడు మన జూలైలో తప్పితే. ఇప్పుడే ట్రెండ్ చేంజ్ అయింది. సో ఈ ట్రెండ్ చేంజ్ అయింది ఇక్కడ మీరు చూడండి. సో ఇన్ కేసు 2017లో ఎంటర్ అయిన వాళ్ళు ఎగ్జిట్ ఎప్పుడు తీసుకోవాలి అంటే మనం రీసెంట్గా స్టాక్ ఫామ్ చేసిన బేస్ ఏదైతే ఉందో జాన్ 2024 నుంచి సెప్టెంబర్ 24 దాకా ఫామ్ చేసిన బేస్ ఏదైతే ఉందో మొన్న అక్టోబర్లో మంత్లీ క్లోజింగ్ దాని బిలో క్లోజ్ అయింది. ఓకే, సో ఆ క్యాండిల్లో మనం ఎగ్జిట్ తీసుకోవాలి. సో అప్పటిదాకా అయితే స్టాక్లో రైట్ చేయొచ్చు ప్రాబ్లం లేకుండా. ఎప్పుడైతే ఒక శాచురేషన్ పాయింట్ రీచ్ అవుతుందో మనకు క్లియర్గా అర్థం అవుతుంది ఆ శాచురేషన్ పాయింట్లో స్టాక్ అనేది కొన్ని మంత్స్ కన్సాలిడేషన్ అవుతుంది. కన్సాలిడేషన్ అయ్యి ఏదైనా పైకైనా వెళ్తుంది కిందకైనా వెళ్తుంది. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి, కానీ టెక్నికల్గా చూసుకుంటే ప్రాసెస్ అయితే ఇది. చాలా రీజన్స్ చూసుకున్నట్లయితే గ్లోబల్ ఇష్యూస్ అవ్వచ్చు, స్టాక్ ఓవర్ వాల్యుయేషన్లోకి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఎర్నింగ్స్ పీక్ అయిపోవచ్చు. సో ఈ రీజన్స్ స్టాక్ కన్సాలిడేషన్ తర్వాత పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా అని డిసైడ్ చేస్తాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెక్నికల్గా అయితే ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి, మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఇది బేస్. సో ఈ బేస్ని మన అక్టోబర్లో బ్రేక్ డౌన్ చేసేసింది. ఓకే, టెక్నికల్గా అయితే మనం ఇక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి. అండ్ ఈవెన్ ఫండమెంటల్గా చూసుకున్నా సరే దీని మీద నేను ఒక వీడియో చేశాను. వాళ్ళ ఎర్నింగ్స్ అయితే పీక్ అయిపోయినాయి. సో వాళ్ళ ఎర్నింగ్స్ పీక్ అయిపోయినాయి అండ్ వాళ్ళ రిజల్ట్స్ కూడా ఈ మధ్య మంచిగా పోస్ట్ చేయలేదు. అండ్ గ్లోబల్ ఎకనామిక్స్ అండ్ గ్లోబల్ న్యూస్ల వల్ల కూడా స్టాక్ అనేది బాగా పర్ఫామ్ చేయట్లేదు. సో ఈ శాచురేషన్ పాయింట్ ఎప్పుడైతే రీచ్ అయ్యి కన్సాలిడేషన్ బ్రేక్ డౌన్ అవుతుందో అప్పుడు మనం ఎగ్జిట్ తీసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీకు నౌకరీలో చూసుకున్నట్లయితే ఎగ్జిట్ ఎప్పుడు తీసుకోవాలి అంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే స్టాక్ 2007లో ఫామ్ చేసిన హై 2013లో బ్రేక్ చేసింది కదా. అక్కడ నుంచి కంటిన్యూస్గా హయ్యర్ హైస్ ఫామ్ చేసింది. బట్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 2014 నుంచి ఒక కన్సాలిడేషన్ జోన్లోకి వెళ్ళిపోయింది. సో ఈ జోన్ తర్వాత పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా డిసైడ్ అవుతుంది. సో ఈ జోన్ బేస్ ఏదైతే ఉందో దాన్ని మనం మార్క్ చేసుకుంటాం. సో ఈ జోన్ బేస్ నేను మార్క్ చేశాను. సో ఈ జోన్ కంటే కిందకు వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను, లేదంటే నేను రైట్ చేస్తాను. సో ఈ జోన్ చూశాను అండ్ ఇక్కడ నుంచి స్టాక్ ఈ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోయింది. సో ఎప్పుడైతే మంత్లీలో ఈ జోన్ కింద కనుక స్టాక్ క్లోజ్ అయితే నేను ఎగ్జిట్ అయిపోయాడిని. బట్ స్టాక్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోయి అప్ ట్రెండ్లోనే కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోయి 2021 టైంలో పీక్ రీచ్ అయింది. అక్కడ దాని తర్వాత క్లియర్గా కనపడుతుంది మనకి స్టాక్ ట్రెండ్ చేంజ్ అయింది. కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ డౌన్ ట్రెండ్ ఫామ్ చేసుకుంటూ కిందకు వచ్చేసింది. సో నేను ఎక్కడ ఎగ్జిట్ తీసుకుంటానంటే ఇక్కడ మీరు డిసెంబర్ 20 నుంచి జూన్ 21 వరకు ఒక బేస్ ఫామ్ చేసింది కదా, ఒక సపోర్ట్ బేస్. ఇక్కడ లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. సో ఈ బేస్ ఏదైతే ఉందో ఈ బేస్ని బ్రేక్ డౌన్ చేస్తే నేను ఎగ్జిట్ కాల్ తీసుకుంటాను. ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది. ఫెబ్ 2022లో బ్రేక్ డౌన్ చేసి మంత్లీలో దాని బిలో క్లోజ్ అయింది.
సో నేను ఎప్పుడైతే దాని బిలో మంత్లీలో క్లోజ్ అయిందో నేను ఇక్కడ ఎగ్జిట్ కాల్ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ బట్ స్టిల్ స్టాక్ అనేది ఫర్దర్గా అక్కడ కన్సాలిడేట్ అయ్యి చూడండి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఆ రెసిస్టెన్స్ దగ్గర ఇందాక కూడా మనం ఈ ప్యాటర్న్లోనే డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే బ్రేక్అవుట్ దగ్గర కన్సాలిడేషన్. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే అయింది, బ్రేక్అవుట్ దగ్గర కన్సాలిడేషన్ అయ్యి అండ్ పైకి వెళ్ళిపోయింది. సో ఈ స్టాక్ మార్కెట్లో మనం ఎవరో నెక్స్ట్ మూవ్ గెస్ చేయలేం, కానీ మనం ఏవైతే రూల్స్ పెట్టుకున్నామో ఆ రూల్స్కి తగ్గట్టు ఎంట్రీ తీసుకోవాలి, ఎగ్జిట్ తీసుకోవాలి అండ్ స్టాప్ లాస్ కూడా తీసుకోవాలి. అప్పుడే మనం స్టాక్ మార్కెట్లో లాసెస్ని అవాయిడ్ చేసి విన్నర్స్లో రైడ్ చేయగలుగుతాం. సో బట్ స్టిల్ స్టాక్ అయితే ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గర కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ప్రీవియస్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది. సో నేనైతే ఎగ్జిట్ ఇక్కడ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా కరూర్ వైశ్య. సో కరూర్ వైశ్యలో ఇంకా ప్రజెంట్ అప్ ట్రెండ్లోనే ఉంది అండ్ ఇక్కడ హిందీ పెట్రోల్లో కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. అండ్ ఇక్కడ మీకు నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఆర్తి ఇండస్ట్రీస్ చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థం అవుతుంది అసలు ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎగ్జిట్ తీసుకోవాలి, ఆ సాచురేషన్ పాయింట్స్ అన్ని క్లియర్గా అర్థం అవుతాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆర్తి ఇండస్ట్రీస్ 2006 నుంచి కన్సాలిడేషన్లోనే ఉంది. ఒక హై ఫామ్ చేసి 2006లో ఒక ఆల్ టైమ్ హై ఫామ్ చేసింది 11 రూపీస్ దగ్గర. ఒక ఆర్జెంట్ లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఆల్ టైమ్ హై ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ 2010లో బ్రేక్అవుట్కి ట్రై చేసింది బట్ ఫెయిల్ అయింది. బట్ 2012లో బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో ఇక్కడ మనం చూసుకుంటే మన 4 కండిషన్స్, ఫస్ట్ కండిషన్ వచ్చేసి కన్సాలిడేషన్ 2006 నుంచి 2012 దాకా, అంటే ఆల్మోస్ట్ 6 years కన్సాలిడేషన్ జరిగింది. సో మన ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. అండ్ మన సెకండ్ కండిషన్ స్టాక్ బ్రేక్అవుట్ ఇవ్వడానికి ముందు అప్ ట్రెండ్లోనే ఉంది. ఓకే. అండ్ థర్డ్ కండిషన్ వచ్చేసి వాల్యూమ్, స్టాక్ డీసెంట్ వాల్యూమే ప్రొడ్యూస్ చేసింది. అండ్ ఫోర్త్ కండిషన్ క్యాండిల్ ఫార్మేషన్ కూడా చూసుకున్నట్లయితే మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఓకే. ఇన్ కేస్ మన స్టాక్లో ఈ పాయింట్ ఆఫ్ ద టైంలో ఎంట్రీ తీసుకొని ఉంటే స్టాక్ కంటిన్యూస్గా హైయర్ హైస్ ఫామ్ చేసి ఇక్కడ మీరు 2013లో ఒక సాచురేషన్ పాయింట్ ఫామ్ చేసింది. సో ఇక్కడ ప్రైస్ రేంజ్ చూసుకున్నట్లయితే బ్రేక్అవుట్ ఇచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 yearలో 70% రిటర్న్ జనరేట్ చేసింది. అండ్ అక్కడ నుంచి స్టాక్ కన్సాలిడేట్ అయ్యి ఫాల్ అయ్యి రీటెస్ట్కి వచ్చింది. సో ఎగ్జిట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఇక్కడ ఎగ్జిట్ తీసుకుంటారు. ఏదైతే ఈ పైన ఈ సాచురేషన్ పాయింట్ ఉందో ఈ డోజీ ఫామ్ చేసిన తర్వాత, డోజీ తర్వాత ఫుల్ బేరిష్ క్యాండిల్ వచ్చింది కదా, అక్కడ చాలామంది ఎగ్జిట్ తీసుకుంటారు. బట్ రీటెస్ట్కి వచ్చింది, బట్ కానీ మనం ఎంట్రీ తీసుకున్న పాయింట్ దగ్గరికే వచ్చింది, దానికంటే బిలో అయితే వెళ్ళలేదు, మన స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వదు. బట్ అక్కడ నుంచి స్టాక్ కంటిన్యూస్గా హయ్యర్ హైస్ ఫామ్ చేసుకొని చూస్తే ఎక్కడా కూడా ఒక స్పెసిఫిక్ కన్సాలిడేషన్ కానీ లోయర్ లోస్ కానీ ఎక్కడా కనపడవు. ఇక్కడ 2021లో మాత్రం స్టాక్ ఒక సాచురేషన్ పాయింట్కి రీచ్ అయింది, క్లియర్గా అర్థమవుతుంది స్టాక్ కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ ఒక కంప్లీట్ బేస్ అయితే ఫామ్ చేసింది. ఆ బేస్ ఇక్కడ మీరు చూసినట్లయితే 760 లెవెల్స్ దగ్గర, ఈ 760 లెవెల్స్ దగ్గర ఆల్మోస్ట్ ఆగస్ట్ 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకు ట్రేడ్ అయింది అక్కడే, అంటే ఆల్మోస్ట్ 8 months అక్కడే కన్సాలిడేట్ అయింది. ఆ కన్సాలిడేట్ అయిన తర్వాత మే 2022లో బ్రేక్ డౌన్ అయింది. సో మనకి సాచురేషన్ పాయింట్ ఎలా అర్థమవుతుందంటే ఇలా మెనీ మంత్స్ స్టాక్ కన్సాలిడేట్ అవుతుంది, ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కన్సాలిడేట్ అవుతుంది. మనం ఈ బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ కింద కనుక ఎప్పుడైతే మంత్లీలో ఆ క్యాండిల్ స్టాక్ అనేది క్లోజ్ అవుతుందో, ఆ మంత్లీ క్యాండిల్ కనుక ఈ బేస్ కింద క్లోజ్ అయితే దెన్ మనం అక్కడ ఎగ్జిట్ తీసుకోవచ్చు. ఓకే. సో ఇన్ కేస్ మనం ఇక్కడ ఎగ్జిట్ తీసుకుంటే 760 లెవెల్స్ దగ్గర ఇక్కడ రీటెస్ట్ దగ్గర ఎంటర్ అయినా సరే, లేదంటే ఇక్కడ స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఎంటర్ అయినా సరే మనం ఈ లెవెల్స్లో మన ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఓవరాల్గా మనం ఎగ్జిట్ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే చార్ట్ను చూసేటప్పుడు లార్జర్ టైం ఫ్రేమ్, మంత్లీ టైం ఫ్రేమ్లో చూడండి. ఆ మంత్లీ టైం ఫ్రేమ్లో మీకు క్లియర్గా స్టాక్ అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అర్థం అవుతుంది. సో ఎప్పుడైతే స్టాక్ కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉండి ఒక్కసారిగా ఆగిపోయి డౌన్ ట్రెండ్లోకి వెళ్తుందో మనం అక్కడే కొంచెం కాషియస్నెస్లోకి రావాలి. ఇన్ కేస్ మనం ఇన్వెస్ట్ చేసి ఉంటే స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లోకి వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. సో మీరు ఆ బేస్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ బేస్ పాయింట్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో మీరు అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. సో ఇప్పుడు దాకా నేను చెప్పినంత ఒకసారి రివైండ్ చేస్తాను. మన స్టాక్లో ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి? సో ఎంట్రీ తీసుకోవడానికి మనకు 4 క్రైటీరియాస్ ఉంటాయి. వన్స్ స్టాక్ ఆల్ టైమ్ హై ఫామ్ చేసిన తర్వాత ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి 2 లేదా అంతకంటే ఎక్కువ ఇయర్స్ కన్సాలిడేట్ అయిన తర్వాత ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయాలి. అండ్ ఆ బ్రేక్ చేసినప్పుడు బ్రేక్ చేయడానికి ముందు స్టాక్ అప్ ట్రెండ్లో ఉండాలి. అండ్ ఆ బ్రేక్ చేసినప్పుడు వాల్యూమ్ బాగుండాలి, దానికి ముందు వాల్యూమ్ బాగా బిల్డ్ అయి ఉండాలి. అండ్ 4th కండిషన్ స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఆ క్యాండిల్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ క్యాండిల్ అయి ఉండాలి. అండ్ ఎంట్రీ తీసుకోవడానికి కంపల్సరీ ఆ స్టాక్ ఏదైతే మనం ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నామో ఆ మంత్లీ క్యాండిల్ ఆ హారిజంటల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ జోను దాని అబోవ్ క్లోజ్ అయి ఉండాలి. ఓకే. అండ్ స్టాప్ లాస్ విషయానికి వస్తే ఎప్పుడైతే మనం
మన హారిజాంటల్ జోన్ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో దానికంటే 1 or 2% బిలో మన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఆ స్టాప్ లాస్ కనుక హిట్ అయితే మనం ఎగ్జిట్ అయిపోతాం. అండ్ నెక్స్ట్ థింగ్ మన ఎగ్జిట్ విషయానికి వస్తే ఎప్పుడైతే స్టాక్ కంటిన్యూస్గా అప్ ట్రెండ్స్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక్కసారిగా ఒక సాచురేషన్ పాయింట్ రీచ్ అయ్యి అక్కడ కన్సాలిడేట్ అవుతుందో కొన్ని మంత్స్ కన్సాలిడేట్ అయ్యి అక్కడ నుంచి ఫామ్ చేసిన బేస్ ఏదైతే ఉంటుందో ఆ బేస్ లెవెల్ దాని కింద కనుక బిలో మంత్లీ క్యాండిల్ క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ తీసుకుంటాం. సో ఓవరాల్గా మన ఎంట్రీ, ఎగ్జిట్ అండ్ స్టాప్ లాస్ ఇలా తీసుకుంటాం ఒక స్టాక్లో. ఈ స్ట్రాటజీ యూస్ చేసి మనకు 10 ట్రేడ్స్లో 6 ట్రేడ్స్ వర్కౌట్ అయ్యి 4 ట్రేడ్స్ మన స్టాప్ లాస్ హిట్ అయినా సరే మనం ప్రాఫిటబుల్లో ఉంటాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా స్టాక్లో డీటెయిల్ అనాలిసిస్ కావాలంటే కామెంట్ డౌన్ బిలో. అండ్ రీసెంట్గా మనం రిలీజ్ చేసిన అండర్ పర్ఫార్మెన్స్ సిరీస్లో మెడ్ప్లస్ గురించి కంప్లీట్గా కవర్ చేస్తూ ఒక డీటెయిల్ వీడియో చేసాం. దాన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను. గో చెక్ దట్. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, జై హింద్.